రైట్, చాలు. ఒకసారి ఈ మాటలు అందరం పలుకుదాం. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడేరే. రైట్. మీ అందరికన్నా నేనే ఎత్తుగా ఉన్నానా, మీరు ఎత్తుగా ఉన్నారా? హైట్లో కాదు, ఇప్పుడున్న ఎత్తుగా ఉన్నప్పుడు నేను వాక్యం ప్రకటించినప్పుడు నేను బైబిల్ ఇలా తీగానే జనులందరూ ఏమయ్యారంట? లేచి నుంచున్నారు. ఇప్పుడు మీరందరూ లేచి నుంచోవాలా? బాబు ఇప్పుడు వరకు లేచి నుంచున్నాం, చాలా ఇబ్బంది అంటారా? సరే, మీరు లేవపోయినా మీ హృదయంలో లేచి నుంచోవాలి. హల్లెలూయా. ఎలా హృదయంలో లేచి నుంచోవాలంటే ఈ గ్రంథం విప్పగానే ఈ గ్రంథంలో ఉన్న మాటలు మీరు ఆలకించాలి, వినాలి. ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఆలకించాలి, వినాలి. ఎజ్రా ఈ గ్రంథము ఇలా ఇప్పగానే ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ బాబు అనుకోండి. బాబు వాక్యం చెప్పడానికి ఈ గ్రంథం విప్పగానే ప్రజలందరూ ఏమవుతున్నారు? దేవుని వాక్యాన్ని హృదయంలో ఆలకిస్తున్నారు, నిలబెట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? నిలబెట్టుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. అది మరి వింటున్నారా అందరూ? వింటున్నానన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. వింటున్నాను, వింటలేదు అన్నవాళ్ళు చేయి చూపించండి. అయితే గమనించండి, ఈ గ్రంథం విప్పగానే ఆయన నుంచుని గ్రంథం విప్పగానే మీరు పూర్తి చేయాలి. పూర్తి చేస్తే ముందుకెళ్తా, లేకపోతే వెళ్ళను. ఎజ్రా గ్రంథం విప్పగానే ఆయన అందరికంటే ఎత్తుగా నిలబడి యేసుక్రీస్తు కొండల్లో ప్రసంగం చేసినప్పుడు, అరణ్యంలో ప్రసంగం చేసినప్పుడు ఎక్కడ కూర్చునేవాళ్ళు? ఆయన కొండ మీద, బండ మీద కూర్చునేవాళ్ళు. ప్రజలందరూ ఎక్కడ కూర్చునేవాళ్ళు? కింద నేల మీద బారుగా కూర్చునేవాళ్ళు అనమాట. కానీ ఆయన చెప్తున్న మాటలు చెప్పగానే ఆ మనసును నిలుపుకుని, ఏ మనసునండి? వాళ్ళ దగ్గర ఉన్న హృదయాన్ని నిలుపుకుని వాళ్ళు వాక్యం వింటా వచ్చారంటండి. కొండల్లో ప్రసంగం చేసిన అటు ఇటు చూసారా? అక్కడికి ఆలోచన వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళలేదండి. యేసుక్రీస్తు ఏవైతే మాటలు చెప్తున్నారో వాళ్ళ మాటలు మనసు నిలుపుకుని, ఏ నిలుపుకునండి? చెప్పాలి నోటితో, ఏ నిలుపుకుని తమ్ముడు? మనసు నిలుపుకుని దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఎంత చెప్పినా ఎక్కడున్నావే గొంగలి అంటే నేను వేసిన కాడే పంది. ఎంతమంది తెలుసు? అది అందరికీ తెలుసు, విలేజ్ వాతావరణం కాబట్టి పంది అందరికీ తెలుసు. దాని చూపంతా ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. మీరు లేచి తలెత్తండి అమ్మా, ప్రార్థించండి అమ్మా, హల్లెలూయా అని చెప్పండి అమ్మా అంటే చెప్తున్నారు. చెప్పట్లేదా? నేను మొదటి నుంచి చేసేది అది అందరూ చెప్తున్నారు, చెప్పని వాళ్ళు అంటూ లేరు. చూడండి, గమనించండి. దాని జీవితంలో మరి ఎప్పుడు కూడా హల్లెలూయా చెప్పి స్వరమెత్తి ఇట్లా ముఖం ఎత్తి హల్లెలూయా అని ఎప్పుడైనా చెప్పిందా? వరాలు ఎవరండి ఇది? ఇంకో పేరు ఉంటుంది దీనికి. ఏం పేరు? పంది అనకూడదంట, ఏమనాలి? వరహానా, వరాల, ఏదోట్లే, వరాని. అయితే గమనించండి, దాని జీవితంలో ఎప్పుడు కూడా పైకెత్తి దేవుని ఆరాధించే ధన్యత పొందుకోవడానికి కానీ అవకాశం కానీ లేదు. దాని చూపంతా మనోళ్ళు చెప్పారు. ఎక్కడంటే అండి? బురదగుంట్లోనే. దాని ఆలోచన అంతా ఎక్కడండి? బురదగుంట్లోనే. దాని అభిప్రాయాలన్నీ ఎక్కడండి? బురదగుంట్లోనే. అయితే దాన్ని కోసుకు తిందామని చెప్పేసి దాన్ని మేపేవాళ్ళు, అమ్మ కుక్క వెళ్ళి కట్టకన పిల్ల మన ఇంట్లో, లేకపోతే ఏదన్నా చిన్నది ఏదన్నా కుందేలు కూడా దొరకదులే, కుక్క ఈజీగా దొరుకుద్ది అనుకుంటు. మన పెంపుడు కుక్క గౌకని వెళ్ళి పట్టుకుంటాం. అదేంటిది? వెళ్ళి పట్టుకుంటే ఆగుద్దా? ఏం చేస్తుంది? దాని అరుపు చూడాలి పట్టుకున్నప్పుడు అనమాట. అయితే నలుగురు 4 పక్కలు వచ్చేసి తీసుకొస్తారు పట్టుకోవడానికి. ఏం తీసుకొస్తారు నాన్న? వల లేకపోతే ఉచ్చు మెడకేసేస్తారనమాట. చూస్తూ ఉంటాం అక్కడక్కడ.
ఇటిద్దరు వచ్చేసి 4 పక్కలు వచ్చేసి దాన్ని ఉచ్చు తగిలిచ్చేస్తారని, ఉచ్చులో పడంగానే అట్లా ఆగిపోద్ది. దాన్ని ఎనమాల 2 కాళ్ళు, ఎదర 2 కాళ్ళు. ఎన్ని కాళ్ళు ఉంటాయి పందికి? దాన్ని ఏం చేస్తారు, ఆ 2 కాళ్ళు ఈ 2 కాళ్ళు కట్టేసి మధ్యలో కర్ర దూరిపేసి, మధ్యలో కర్ర పెట్టేసి, అప్పుడు ఆ ఎనమాలోడు ఒక భుజం మీద, ఎదరోడు భుజం మీద. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఏం చేస్తుంది నాన్న? అప్పుడు చూసిందంట. ఎప్పుడు? భగవంతుడా ఎప్పుడు అంటుంది? అది ఏ సమయంలో అంటుంది? ఏ రోజుల్లో అంటుంది? ఏ కాలంలో అంటుంది? చావు కాలం అనమ్మా, నానొడుతాను అనిపిస్తారు. అది కూడా చివరి కాలం, రాకడ కాలం, పోకడ కాలం, ఏ కాలంలో అంటుందండి? దయచేసి గమనించండి. ఎందుకు ఈ ఉపమానం గుర్తు చేస్తానంటే, భగవంతుడా అని నీ స్వరము లెగాలి, నీ తల లెగాలి, సాష్టాంగపడాలి, సాగిలిపడాలి. దేవుడా అని పిలిస్తే దేవుడు పలుకుతాడండి. కానీ మరి చివరి వరకు కూడా నువ్వు మోకరించకుండా, ఆరాధించకుండా, స్తుతించకుండా అలాగే ఉంటే, స్వభావం మార్చుకోకుండా ఉంటే ఫలితమేమీ లేదనమాట. దేవుని సన్నిధిలో పిలవగలిగితే, సాష్టాంగ పడగలిగితే దేవుడు ఆకాశ వాకిళ్ళు నిప్పి నీ దేవుని సన్నిధిలో కార్యం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజున అంశము మనసు నిలపాలి. ఏం నిలపాలన్నా? మనసు నిలబడాలి. నీ హృదయము నిలబడాలి. ఎక్కడ? ఎజ్రా దేవుని వాక్యము తీగానే, బైబిల్ తీగానే ప్రజలందరూ లేచి నుంచున్నారట. ఉత్తర పవిత్రాలు చదివేటప్పుడు లేచి నుంచోండమ్మా చదువుదామంటే అక్కడక్కడ కూర్చునే ఉంటారు. బలహీనంగా ఉన్న వాళ్ళ పరిస్థితి పర్లా, వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాగున్న వాళ్ళు కూడా ఎందుకు లెగాలి? ఎందుకు లెగాలంటే ఎందుకు లెగాలి. ఎందుకు లెగాలి అనమాట. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదం వస్తుంది నీ కుటుంబానికి. ఈ వాక్యము నీలోకి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది. లేచి నుంచుని ఏమన్నారంట? లేచి నిలబడి, నెక్స్ట్ చదువునన్నా, లేచి నిలబడి, ఎజ్రా మహాదేవుడైనా. ఎజ్రా ఏం చేస్తున్నాడు నాన్న? అసలు చూడండి, అక్కడ దేవుడా మహాదేవుడా? మహాదేవుని ఆరాధిస్తున్నావు నీవు. మహాదేవుడైనా యెహోవాను స్తుతింపగా. ఏ దేవుడు అంటండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఏ దేవుని ఆరాధిస్తున్నావు? చెప్పాలి గట్టిగా. ఏ సౌండ్ ఏమి వినపట్లేదు. ఏ దేవుడు అండి? దేవుడు అని రాయలేదండి. ఎజ్రా మహాదేవుని ఆరాధిస్తున్నారంటండి. చెవులుండి మీరే చెప్పాలి, నేను చెప్పను. ముక్కుండి ఎవరినంట? మహాదేవుడు అండి. ఎంత గొప్ప భాగ్యవంతులో తెలుసా మీరు? ఎవరిని ఆరాధిస్తున్నారు? పిన్నికి ఒకటే చెప్తాను నేను. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా సరే ఆయన కుడి పారిశ్రమ స్థానాన్ని ఇచ్చాడు దేవుడు అని చెప్తాను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. దిగిపోయారా? మతం మారిపోయారా? వెళ్ళిపోయారా? వీళ్ళందరూ మార్చేస్తున్నారు. ఏం మార్పు? మీకు అవసరం ఉంది, దేవుడు కార్యం చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, బాగుపరుస్తున్నాడు, వస్తున్నారండి. అంతేగాని పట్టుకుని ఎవరైనా లాక్కొచ్చారా? పట్టుకుని జిట్టు పట్టుకుని లాక్కొచ్చారా? ఎవరు లాక్కలేరు కదండి. ఎవరికి భయపడాల్సింది? ఇది మత మార్పిడి కానే కాదండి. మనిషికి మార్గం ఏదండి? మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మహాదేవుని ఆరాధిస్తున్నాడండి. లేచి నిలబడే మనస్తత్వం అన్నమాట. అంటే నీ హృదయం ఎలా ఉండాలంటే, మందిరంలో కూర్చున్నప్పుడు ఇలా బైబిల్ తీయంగానే, బైబిల్ ఇలా తెరవంగానే, వాక్యం చెప్పడం ప్రారంభించిన తర్వాత బైబిల్ ఇలా తీయంగానే నీ మనసు అంతా ఎక్కడ నిలబడాలి? ఎక్కడ నిలబడాలి చెప్పండి? వాక్యములు అంటున్నారు ఎవరో. వాక్యంలో నిలబడాలి. వాక్యానికి చెప్పడం ప్రారంభించగానే లేకంగానే, ప్రియులారా దేవుని వాక్యం చెప్పబోతున్నాను ఆలకించండి అంటే వాటర్ తాగటానికి వెళ్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడంట అండి? ఆడికి ఎప్పుడైనా
టైం పాస్ కోసమే అరగంటలో వాటర్ అవుతాయా? 40 పగళ్ళు 40 రాత్రులు మోషే కొండ మీదకి వెళ్ళి అన్న పానములు మాని ఉపవాసం ఉన్నాడంట. ఎన్ని రోజులండి? ఈ వాక్యం చెప్పి అరగంటలోనే వాటర్ క్యాన్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తాం? విలువంచమంటున్నాడు దేవుడు, వాక్యాన్ని అవలంబించమన్నాడు, వాక్యానికి లోబడమన్నాడు. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఈ వాక్యం చెప్పే సమయంలోనే బయటికి లోపలికి ఏం వెళ్ళద్ది? వాక్యం హృదయంలోకి వెళ్ళదు. వాక్యము హృదయంలోకి వెళ్ళకపోగా వీడు బయటికి వెళ్ళేటప్పుడల్లా నా మాటలు ఆపేసి ఎవరంగా చూస్తాం? వాడంగా చూస్తాం. వెళ్ళినోడు పోయాడా? మళ్ళీ ఏం చేశాడు? ఆడ మనసు అంతా ఏడేముంటుంది, వెళ్ళాడు కదా. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వస్తాడు. మళ్ళీ నా మాటలు ఆపేసి ఏం చేస్తాడు? అయితే ఈ నా మాటలు కాదండి, ఎవరి? దేవుని మాటలు. ఎవరి? దేవుని మాటలు. దేవుని మాటలు. మీరు బహుగా ఆస్వాదించబడాలంటే వాక్యం ఇంపార్టెంట్ అయిన పని ఏదన్నా అవసరం ఉంటే దాని గురించి నేనేం అంటలేదు నాన్న. అయితే వాక్యం చెప్పేటప్పుడు కదలకుండా ఈ వాక్యానికి లోబడి విలువ ఇవ్వాలండి. మరి విలువిచ్చి ఉన్నట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు బహుగా ఆస్వాదించునుగాక. హల్లెలూయా. అయితే మరి చూడండి, ఎన్నిసార్లు గమనించిన, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యము చెప్పగానే నీ మనసంతా నిలబడాలండి, నీ మనసంతా దేవుని వైపే ఉండాలండి. నీ మనసంతా దేవుని వైపు చెడి ఏం చెప్తారని ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్లో స్టార్టింగ్లో సువార్త ప్రారంభించిన టైంలో ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం అనమాట. పాస్టర్ గారు చనిపోయిన తర్వాత మేము ఇక సేవలోకి వచ్చాము. ఆయన మమ్మల్ని ఇద్దరిని కూడా సేవకి పిలిచి ప్రార్థన చేసి సేవ చెప్పారు, బాధ్యతలు చెప్పినప్పుడు సేవకు వచ్చినప్పుడు మేము వాక్యం చెప్తూ ఉంటాము. వాక్యం చెప్పినప్పుడు మరి మధ్యాహ్నం ఇట్లాగే వాక్యం మధ్యలో బెళబెళ అంటది, పైన ఉరుములు మెరుపులు వస్తుంది అనమాట. ఉరుములు మెరుపులు రాగానే అక్కలందరూ జారుకుంటారు. ఎందుకు ఈ అక్కలు జారుకుంటున్నారు అమ్మా? చెప్పండి, చెప్పేదేదో ఉన్నదేదో మొహం మీద చెప్పేసుకుందాం. బట్టలు తడిచిపోతాయి అంట, కానీ ఆ భాగ్యం పోయిందండి. ఇప్పుడు తడిచిపోయినా ఎట్టున్నా సరే, ఏమైపోయినా సరే వాక్యం విన్నాకే వెళ్తాం. చెప్పాలేదో గట్టిగేదో. హల్లెలూయా. చాలామంది కాలనీలో అదే భయం వేసేదండి, బిళేల్మని ఉరింది అనుకో మొత్తం వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఎవరు చెప్పండి నేను వాక్యము? ఎవరన్నా తీసేవాళ్ళు ఉన్నారా? మీకు విశ్వాసం పెరిగిందా? చెప్పండి, ఏదో చెప్పండి, మాట్లాడుకుందాం. ఇండైరెక్ట్ ఏమొద్దు, ఇక డైరెక్ట్గానే మాట్లాడుకుందాం. విశ్వాసం ఉంది కాబట్టే నిలబడ్డారు, లేకపోతే ఏదో వంక చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. కానీ గమనించండి, మనిషికి అదొక అలవాటు అనమాట. నుంచోలేడు, కూర్చోలేడు, అటు నడవలేడు, మళ్ళీ లోపలికి రాలేడు. కాసేపు నడవాలనిపిస్తుంది, కాసేపు కూర్చోవాలనిపిస్తుంది, కాసేపు బయటికి వెళ్ళి ఆ చకోడీలు కొనుక్కొని రావాలనిపిస్తుంది. మనసు అండి, ఏంటండి మనసు. ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కు రావాలనిపిస్తుంది. టీ తాగొస్తే బాగుండు కొన్ని చర్చిలో. చూడండి, గమనించండి, ఇవన్నీ ఎప్పుడు? వాక్యం జరిగేటప్పుడే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి. ఎజ్రా ఇట్లా మూసిన బైబిల్ ఇట్లా తెరవగానే ప్రజలందరూ నిలబడ్డారంట. హల్లెలూయా. పాపం మూట కట్టుకుంది, భర్తను అడావడి చేసింది, పిల్లల్ని అడావడి చేసింది, వెళ్ళిపోయిందండి. ఏం సాధించింది? దూరంగా ఉన్న కొండలు ఎలా ఉంటాయండి? బాగా అక్కడ డబ్బులు బాగా దొరుకుతున్నాయి అంట. ఏం దొరుకుతున్నాయి అంటండి? బాగా దొరుకుతున్నాయి అంట. రిక్తురాలిగా తిరిగి వచ్చిందండి, ఏమీ లేనిదల్లాగా తిరిగి వచ్చింది. అంటే వాక్యం లేని జీవితం. ఏ జీవితం అండి? వాక్యం లేని జీవితం. ఏదో అడావుడి పడిపోయి కరోనాలో చచ్చిపోతే ఉండేవాళ్ళం అంటారా మనం? అందరికీ వచ్చి వెళ్ళింది, అందరినీ టచ్ చేసింది. కొందరికి సీరియస్గా వచ్చింది, కొందరికి తట్టుకునే వాళ్ళకి నార్మల్గా వచ్చింది. తిండి ఎక్కువ తినే వాళ్ళకి తట్టుకోగలిగారండి. ఆ మందాగా కూడా చావని కూడా చావలేదు అసలు.
ఆడ గొంతుకులో ముందుంటే కరోనా లోపలికి వెళ్ళిద్దా? ఏసీలో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, కోటేశ్వర్లు, వాళ్ళే భయంతో చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అయితే గమనించండి, ఆ దినాల్లో కూడా ప్రధానమంత్రి సైతం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారండి. ఎవరు నమ్మారు? ఎక్కడ నిలబడ్డారు? అర్థమవుతుందా? అర్థమవుతుందా తమ్ముడు? ఎక్కడ నిలబడ్డారు? దేవుని యందు నిలబడ్డారండి. దేవుని యందు నిలబడ్డారు. పాపము చెమట్లు గారేటట్టు వంటలు చేసింది, గారెలేసింది, బూర్లేసింది, పూర్ణాలేసింది, వెరైటీలేనని చేసింది. ఎవరికి? అన్ని వెరైటీలు చేసింది. కానీ ఆ మాత్రం పాదాలు పట్టుకుంది. ఎవరు? మరియమ్మ. మరియం తెలియదు, పాదాలు పట్టుకున్నదండి. గృహకుడికి పెట్టామంటే ఇంటి కుటుంబ సభ్యులు కనపడరు, ఏడుంటారు? మరి ఎందుకమ్మా ప్రార్థన? అవసరమా ఆ మాత్రం భాగ్యానికి? నువ్వు వంటలు చేసుకుంటే ముందే చేసేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని కుటుంబం ఆ ప్రార్థనలో ఉంటే కుటుంబం దీవించబడద్దండి. కుటుంబం వాక్యం వింటే కుటుంబం దీవించబడద్దండి. కుటుంబం ఈ మాటలు చెప్తుంటే కుటుంబం దీవించబడద్దండి. పిన్నెంట్లో ప్రార్థన పెట్టినప్పుడు, వాక్య పరిచయం చేసిన, పాటలు పాడిన, బిడ్డలు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నిలిచాడనమాట. హల్లెలూయా! గొప్ప కార్యం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం పలికారు? దేవుని మాటలండి. అయితే గమనించండి. నెక్స్ట్ చదవరా, నెక్స్ట్ ముందుకురా. తర్వాత జనులందరూ ఈయన బైబిల్ తెరవగానే ఆమెన్ అనొచ్చు. ఏమన్నారా? చేతులు ఎత్తండి అమ్మ ఒకసారి. ఎత్తట్లేదు. నేను ఇంటింటికి ప్రార్థనకి వెళ్తా, చాలా ఇళ్ళకి వెళ్తూ ఉంటాను. ఆ ఇంట్లో సమస్యలు ఏంటి ఎత్తే ఉంచండి, ఏం కాదు నాన్న, ఇది ఒక ఎక్సర్సైజ్ మనకి. ఇంటింటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఏంటో అడుగుతాను, వాళ్ళ బాధలు ఏంటో అడిగినప్పుడు ఆ బాధల గురించి ప్రార్థన చేస్తా, సమస్యల గురించి ప్రార్థన చేసి అలా, అయ్యా కుటుంబంలో గడవట్లేదంట, బాగోట్లేదంట, ఆరోగ్యం బాగోట్లేదంట, తండ్రి స్వస్థపరచు ప్రభు అని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి అంటానండి. ఒక్కళ్ళు కూడా ఆమెను అనరు మీళ్ళు అన్నట్టు. అంటే ఏంటి ఆలోచన? బాబు వచ్చావు, ప్రార్థన చేసావు, కానీ మెల్లిగా కూర దాకా పెట్టి వస్తుంది, నేనే అప్పుడే వెళ్ళా. ఆమెను ఎందుకంటది? ఎక్కడుంది అక్కడ? అది తిప్పాలిగా 2-3 నిమిషాలకు ఒకసారి, లేకపోతే ఏమవుద్ది? ఇటు నన్ను వదులుకోలేకపోతుంది, అటు వదులుకోలేకపోతుంది. అటు చూస్తుంది, ఎటు చూస్తుంది, అది దాకేపు చూస్తుంది. నేను అక్కడికి గ్రహించాను అనమాట. సరే నీ సమస్య ఏంటి చెప్పమ్మా, త్వరగా చేసేస్తానన్నాను. బాధలు గవగవ చెప్పిందండి, నేను గవగవ చేశాను. ఆమెను అనుకుంటూ వెళ్ళిపోయింది ఆడికి తిప్పడానికి. చూడండి, గమనించిందండి. స్టవ్ ఆపేస్తే ఏమవుతుంది? పడవద్దా? స్టవ్ ఆపేస్తే అన్నం అయితే ఇబ్బంది అవుతుంది, కూర పడవద్దుగా, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చుగా. దయచేసి గమనించండి. దాన్ని ప్రశాంతంగా ఆపేసి పాస్టర్ గారు వచ్చారని కూర్చుని మీ సమస్య చెప్తే, మీ బాధ గురించి ప్రార్థన చేస్తే, ఆమెన్ అంటే జరుగునుగాక. 2 చేతులు ప్రజలెత్తి ఎత్తండి ఒకసారి. ప్రజలందరూ 2 చేతులు ఎత్తి ఏమంటున్నారండి? అనండి. మీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక. మీరు అడిగి ఊహించిన దానికంటే గొప్ప కార్యం జరిగించునుగాక. మీరు ఏ పంటనైతే విత్తుతారో ఆ పంటను కోయుదురుగాక. మీరు ఏం అడుగుతారో అట్టిది దేవుడు దయచేయునుగాక. మీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించునుగాక. భార్యాభర్తల మధ్య ఐక్యత, నెమ్మది, శాంతి, సమాధానము నా దేవుడు దయచేయునుగాక. మీ బిడ్డలకి నా దేవుడు సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఆమెన్ ఆమెన్. 2 సార్లు ఆమెన్ ఆమెన్ అంటే అర్థం ఏంటి? జరుగునుగాక. ఆమెన్, జరుగునుగాక. ఎప్పుడు ప్రార్థన చేసినా సరే యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి అంటే ఇక్కడ నిలబడితే ఆమెన్ అంటాము, ఇక్కడ మీ మనసు నిలబడకపోతే ఆమెన్ అంటాము కూడా లేదు, తెలియదు మనకి. ఆమెన్లో ఆశీర్వాదం ఉందండి. చూడండి, ఎజ్రా మహాదేవుని ఆరాధిస్తూ, మహాదేవుని మహింపరుస్తూ, నెక్స్ట్ కూడా చదవరా,
నేలకు ముఖమును వంచుకొని, హల్లెలూయా. నేలకు ఇట్లా సాష్టాంగ పడిపోయి నేలకు ముఖం వేసేసి వాళ్ళకి పడిపోయి ఎవరికి నమస్కారం చేస్తున్నారంట? మీలో ఎంతమంది చేశారు? అలాగ సెట్ చేయి చూపించండి. 1 2 3 4 అంటే ఎట్లాంటి తెలుసండి? ముఖం నేల మీద పెట్టేసి ఒక్క బాలుగా పడుతుంది. మహాదేవుడా! ఏ దేవుడు అండి? ఎంతమంది? మిగతా వాళ్ళు యూత్ అసలు చేయలేదా? ఏనన్నా మోకాళ్ళు వంగలేదా? నడు వంగలేదురా? సరే, ఈసారి సాష్టాంగ పడుతున్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఎప్పుడైనా సాష్టాంగ పడతా ఉన్నా. నెక్స్ట్ చదవరా, చేయొద్దండి అట్లా. 9 జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని, హల్లెలూయా. చాలునా? జనులందరూ చెప్పాలి. జనులందరూ ఈ మాటలు విని ఏడవటం మొదలు పెట్టారంటండి. హల్లెలూయా. అయ్యా, నా కుటుంబంలో నా భర్త కండిషన్ ఇలా ఉందయ్యని ఈ మాటలు వినపడంగానే ఏడుపులు మొదలు పెట్టారంట. ఏడవటం మొదలు. ఎవరికి ఏడుపు వస్తుంది? మందిరంలో కన్నీళ్ళు కార్చి ఆరాధన చేసేటప్పుడు ఏడ్చేది ఎవరు? ఎవరు ఏడుస్తారు? నీకున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ మొరపెట్టుకుంటూ, అయ్యా నా సమస్య తీర్చమని జనులందరూ ఏడుస్తున్నారంట. ఏది ఇప్పగానే? ఈ మాటలు తెలియపరచగానే. దేవుని మందిరానికి వచ్చిన నీవు, ఆరాధనకు వచ్చిన నీవు ఏదో సింపుల్గా దయచేసి గమనించండి. హల్లెలూయా. అమ్మా మీరు పక్కకు చూడకండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పక్కన వచ్చినప్పుడు, నువ్వు ఆరాధన చేసేటప్పుడు పక్కన వాళ్ళని, మరి ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడండి వాక్యం జరిగేటప్పుడు దేవుడు చాలా బాధపడతాడండి. నేను ఏదో అమ్మా చెల్లి అని అలా చేయకరని అని ఊరుకుంటానేమో, కానీ పరలోకమందున్న దేవుడు, అయ్యో నా బిడ్డలేంటి, వాక్యము ఇది చాలా విలువైందండి. ఈ గ్రంథము చాలా విలువైందనమాట. ఇది ఇప్పగానే జనులందరూ ఏడ్చారంటండి. ఇది ప్రకటించగానే జనులందరూ ఏడ్చారండి. ఎందుకు ఏడ్చారు? నా సమస్య గురించి సేవకుడు మాట్లాడుతున్నాడు అక్కడ, నా బాధ గురించి సేవకుడు అక్కడ మాట్లాడుతున్నారు, నా రోదన గురించి మాట్లాడుతున్నారు, నా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, నా సమస్యను అక్కడ తెలియపరుస్తున్నారు అని ఏడ్చాడండి. కన్నీళ్ళు కార్చారండి. ఏడుస్తున్నారు ఇప్పుడు అసలు ఎవరన్నా? ఏడ్చి అంత బాధలు ఏమన్నాయి? ఎన్టీఆర్ కాలనీలో యేసు గారు అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. అయ్యా మందిరానికి రాయని దండం పెట్టి వందనాలు చెప్పి అడుగుతున్నానండి. ఏం బాబు నాకేం తక్కువ అన్నాడు. బీరువాలో డబ్బులు ఉన్నాయి, తాగటానికి క్వార్టర్ బాటిల్ ఉంది. ఏం తక్కువ ఉందని రాను? బాటిల్కి తక్కువ అయితే రావాలి, బీరువాలో డబ్బులు తక్కువ అయితే రావాలి. అడగండి, అడిగినా ఆయన ముందే అక్కడ కూడా చెప్తూ ఉంటాను అనమాట. ఏడుపు వస్తుందా? ఎప్పుడు ఏడ్చింది పంది? 4 కళ్ళు కట్టిపడేసి కర్ర దోపిరు భుజాల మీద వేసుకున్నప్పుడు, దాన్ని చంపబోతున్నప్పుడు అప్పుడు ఏడుస్తుంది. అప్పుడు భగవంతుడా అంటుంది. దయచేసి గమనించండి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ఇంకా చెల్లి? ఎందుకు దేవుని బిడ్డగా చేర్చబట్టానికి? తీసుకుంటే ఏం కాదండి. నిన్నేం మతంలోనే కలనీయకుండా వెనక్కి దోసేరు, కుటుంబంలో వెనక్కి దోసారండి. మనిషివే మనం, కుటుంబం ఆచరించబడుద్ది, దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. ఎందుకు నిర్లక్ష్యం? చావు బ్రతుకులో ఉన్న దేవుడు నిన్ను బ్రతికించాడు కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆ ముంచెడి బాప్తిస్మను తీసుకుంటే దేవుని సింహాసనం పక్కన స్థానం ఉంటుందండి నీకు. మత మార్పిడి కాదండి. సరిగ్గా 10వ తరగతి చదువుతున్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట. మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు. తీసుకున్నాను కాబట్టి దేవుడు అంచెలంచెలుగా దీవించాడు నన్ను. దేవుడు బాప్తిసం తీసుకుంటే చచ్చిపోతారు, బాప్తిసం తీసుకుంటే రోగాలు వస్తాయి, బాప్తిసం తీసుకుంటే కార్యాలు జరగవు, ఇది మొదలెత్తారు మనోళ్ళు.
బాప్తీసం తీసుకున్నావా? నీ పని అయిపోయింది, అయిపోయినట్టే. ఏంటి అయిపోయినట్టే? అయిపోయిందా నా పని? నీ పని ఏమైనా అయిపోయిందా బాబాయ్? నాగేశ్వరం గారు, మీ పని ఏమైనా అయిపోయిందా? చావు బ్రతుకుల్లో బ్రతికించాడు ఆ తల్లిని. హల్లెలూయా. ఎందుకు నిర్లక్ష్యం? దీన్ని ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? ఇవాళ చనిపోతే రేపటికి అనండి, ఏం కాదు, రెండో రోజు అయిపోయేది. వెళ్ళవా దేవుని రాజ్యం? వెళ్ళవా? ఏమవుద్ది? ఇంకెందుకు అంత మొండిపట్టు? ఎందుకు అంత నిర్లక్ష్యం నీకు? అందరితో కలిసి ఆరాధన చేయవా? అగ్నిగుండంలోకి వెళ్తావా? అయ్యా ఒక చుక్క నీళ్ళే అయ్యా, లాజరు ఒక చుక్క ఆయన బ్రతిమలాడుతున్నాడండి, అక్కడ రావటానికి వీల్లేదు. ఎందుకమ్మా? ఇంత వాక్యం విని కూడా, ఈ వాక్యం విని నిలబడాలని చెప్తుంది కూడా, ఇంత ఘాటుగా దేవుడు నీతో మాట్లాడుతుంటే కూడా ఎందుకు 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 నిర్లక్ష్యం? ఏ రోజున సంభవిస్తుందో ఎవరికి తెలియదు. నీటి బుడగ లాంటి జీవితము, నీటి ఆవిరి లాంటి జీవితం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పోతే ఏంటి? రేపొద్దున పోతే పరిస్థితి ఏంటి? అక్కడ కాసుకుని కూర్చుంటాడు, అక్కడే కూర్చుంటాడండి, కాసుకుని కూర్చుంది. ఇది నీ వాడ, నా వాడ. కాసుకుని కూర్చుంటాడు, వేరుపరుతారు. ఆయన చేతిలో ఉంటుందండి. చేట ఆయన చేతిలో ఉన్నప్పుడు గట్టి గింజలు ఆయన తీసుకుంటాడు. తాళు కోసం వస్తుందండి ఒకటి. ఎవరో తాళు కోసం వచ్చేది? ఎస్, తాళు కోసం వస్తుంది. తను ఎవరికి పనికిరాంది భోజేసుకెళ్ళద్దు, అది వచ్చి నాకు కావాలి. చూసావా? అన్నీ ఇచ్చావు కాబట్టి అమ్మా, అన్నీ ఇచ్చావు కాబట్టి ఆరాధిస్తున్నాడు. ఏమీ లేకుండా చెయ్యి. పంచాయతీ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది. ఎవరికి? దేవునికి సాతానికి మీటింగ్ జరుగుతుందని. జరగదా? అదేంటి బాబు? పోత్ సాతాన దురాత్మాన్ని మనం పాదవుతాం, కానీ అది మన దగ్గరికి ఎందుకు వచ్చింది? దానికి కూడా శక్తి ఉంటుంది, ఉండదా? ఉంటుంది. సేవకులు ప్రార్థన చేస్తుంటే పడిపోతున్నారంటే ఏముంది? శక్తి లేదా సాతానికి? పడిపోకుండా, పుచ్చి పగిలిపోకుండా మళ్ళీ ఇద్దరిని కాపలా పెడతాడు అన్నమాల. ఎగిరిపోతున్నారు. టీవీలో ఆ మధ్య ఏదో ఛానల్ పెడితే గోడలు ఎక్కుతున్నారు. ఎక్కడికి ఎక్కుతున్నారండి? గోడలు ఎక్కుతున్నారండి. మన దేశం కదా ఆ దేశం. మరి అంత ప్రాక్టీస్ ఉంది, సాతాను భలే పని చేస్తుందండి. ఎక్కడెక్కుతుంది? గోడలు. మరి ఇప్పుడు గోడ ఎక్కాలంటే ఏం కావాలి? లిచ్చిన్ కావాలి, లేకపోతే బల్ల కావాలి. ఏమీ లేకుండా గోడలు పాక్కుంటే ఎక్కేస్తున్నాడు. దానికి కూడా శక్తి ఉందన్నమాట. అయితే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఆరాధిస్తున్నాడు. ఏమీ లేకుండా చెయ్యి, దూషిస్తాడు అందండి. అక్కడ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళిద్దరికీ అనమాట. జరుగుతుంది. అలాగే నువ్వు పోయినా నేను పోయినా అది కూడా వచ్చిద్ది. ఏదది? అది కూడా వచ్చింది. ఇది నీ పార్టీయా, నా పార్టీయా? రావమ్మ నీ పార్టీయా, నా పార్టీయా? అశ్వని నీ పార్టీయా, నా పార్టీయా అని వచ్చింది అనమాట. నా పార్టీ కాకపోతే ఈయన ఏం చేయలేడు. రక్షించబడి బాప్తిజం తీసుకుని క్రీస్తు బిడ్డగా చేర్చబడిపోతే ఏం చేయలేడు అనమాట. ఎవరు తీసుకెళ్తారు? పిరికోళ్ళు, నమ్మనోళ్ళు, అబద్ధికులందరూ అందువేయబడుదురు. హల్లెలూయా. దేంట్లో అయిపడతారండి? తప్పించే నాదుడు లేరు. తప్పించే నాదుడు ఎవరు కూడా లేదు. దయచేసి గమనించండి. ఇంకెవరన్నా తీసుకున్నట్లయితే సిద్ధపడండి పెన్నికి. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి అన్న. ముందుకు వచ్చినట్లయితే ఇదే నెలలోనే బాప్తిష్యాలు జరుగుతాయి. మనం అందరం రావాలి. అక్కడ తోటలో గొప్ప పండుగ చేయాలి మనం అక్కడ. హల్లెలూయా. సెలవు రోజునే పెట్టుకుందాం, చక్కగా అందరికి అనుకూలంగానే పెట్టుకుందాం అనమాట. గొప్ప పండుగ చేద్దాం అనమాట. గొప్ప పండుగ చేసి ఆరాధన చేద్దాం అక్కడ. ఛానల్ వెళ్ళి బాప్తిష్య తోటలోకి ఈ మధ్యలో వెళ్ళలేదు కదా, కాలనీ వాళ్ళని తీసుకెళ్ళి ముంచేసావులే. రెండు చేతులు జోడించి అడుగుతున్నానన్నా. దీని గురించే ప్రకటించి, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడైనను, వాక్యము దేవుని యొద్ద నుండిను, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యం మనల్ని బ్రతికించేది. ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది. ఇది విప్పగానే ఈ మాటలు మీరు విన్నారు కాబట్టే తప్పకుండా మీకు దేవుని రాజ్యం ఉంటుంది. ఇంకెవరన్నా బాప్తిష్యం తీసుకోకపోతే, క్రీస్తు బిడ్డగా చేర్చబడిపోతే వాళ్ళకి కూడా బాప్తిష్యం ద్వారా దేవుని రాజ్యం అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక.
దయచేసి ఈ గ్రంథంలో ఉన్న శక్తిని చూసాము, ఈ గ్రంథంలో ఉన్న మాటలను మనము విన్నామన్నమాట. ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎక్కడికి తీసుకెళ్ళద్ది? ఎస్, ఏ రాజ్యం తీసుకెళ్ళద్దంట? దేవుని రాజ్యం తీసుకెళ్ళద్ది, పరలోక రాజ్యం తీసుకెళ్ళద్ది ఈ గ్రంథం మాటలు. దయచేసి ఇదే నెలలో ఆయన బిడ్డగా చేర్చబట్టడానికి, ఆయన రక్తంతో కడగబట్టడానికి, ఆయన రక్తంతో, ఆయన చిందించబడిన రక్తంతో శుద్ధి చేయటానికి సిద్ధపడింది. మనం ప్రార్థన చేద్దాం. లాస్ట్ వారంలో అడిగానండి, మరొకసారి ఈ వారంలో కూడా అడుగుతున్నాను. ఎవరైనా